तो कोई परेशानी नहीं थी सबकी। आप जाने के बाद तो पूरे ऑटो वाले का जिंदगी खराब कर दिया है। कोई बात नहीं, वापस आएंगे आना था। इंशाल्लाह, जल्दी आएंगे। वो साहब आपके ऐसा नहीं आएंगे, आप आपके ऐसा नहीं आएंगे, बहुत खतरनाक आएंगे आप लोग। तूफान आएगा देखो। साहब का तो आवाज बुलंद है। असेंबली में हो चाहिए हो తీత ఏం పేరు? శ్రీనివాస్ రెడ్డి తీత ఎక్కడ సీన్ ఇది? పెద్దపల్లి సార్. పెద్దపల్లి. హాయ్, బాగున్నారా? ఇక్కడ వెంకటేశ్వర్ మీది? మీది ఎక్కడ? ఆంధ్రాలో ఎక్కడ? గిద్దలూరా. మీరన్నా? మామూలు సార్. పల్నాడు సార్. పల్నాడు, వెరీ నైస్. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అందరూ? హోమ్ గార్డ్స్. వెరీ నైస్. ఇప్పుడంతా తెలంగాణ హోమ్ గార్డ్స్. ఎంత పెరిగింది మీ జీతం? సార్ చెప్పలేదు. కేసీఆర్ గారి టైంలో తమరు ఉన్నప్పుడే బాగుంది సార్. ఎంత పెరిగింది? అప్పుడు 20 చిల్లర ట్రిపుల్ 9,000 27,000 అయింది కదా? అవును సార్, అవును సార్. ఇప్పుడు ఏం లేదు సార్. 36 వరకు వచ్చి మళ్ళీ వద్దాం. తప్పకుండా సార్. సార్ రావాలన్నా. థ్యాంక్ యూ. సార్ 8 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి సార్। ఈ బస్ फ्री చేసుకోవచ్చు। हम आपका देख लेंगे, बेफिक्र रहो। तो कोई परेशानी नहीं थी सबकी। आप जाने के बाद तो पूरे ऑटो वाले का जिंदगी खराब कर दिया है। कोई बात नहीं, वापस आएंगे आना था। इंशाल्लाह, जल्दी आएंगे। वो साहब आपके ऐसा नहीं आएंगे, आप आपके ऐसा नहीं आएंगे, बहुत खतरनाक आएंगे आप लोग। तूफान आएगा देखो। साहब का तो आवाज बुलंद है। असेंबली में हो चाहिए हो తీత ఏం పేరు? శ్రీనివాస్ రెడ్డి తీత ఎక్కడ సీన్ ఇది? పెద్దపల్లి సార్. పెద్దపల్లి. హాయ్, బాగున్నారా? ఇక్కడ వెంకటేశ్వర్ మీది? మీది ఎక్కడ? ఆంధ్రాలో ఎక్కడ? గిద్దలూరా. మీరన్నా? మామూలు సార్. పల్నాడు, వెరీ నైస్. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అందరూ? హోమ్ గార్డ్స్. వెరీ నైస్. ఇప్పుడంతా తెలంగాణ హోమ్ గార్డ్స్. ఎంత పెరిగింది మీ జీతం? సార్ చెప్పలేదు. కేసీఆర్ గారి టైంలో తమరు ఉన్నప్పుడే బాగుంది సార్. ఎంత పెరిగింది? అప్పుడు 20 చిల్లర ట్రిపుల్ 9,000 27,000 అయింది కదా? అవును సార్, అవును సార్. ఇప్పుడు ఏం లేదు సార్. 36 వరకు వచ్చి మళ్ళీ వద్దాం. తప్పకుండా సార్. సార్ రావాలన్నా. థ్యాంక్ యూ. సార్ 8 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి సార్। ఈ బస్ फ्री చేసుకోవచ్చు। हम आपका देख लेंगे, बेफिक्र रहो।